అనుకుంటారు కదా ప్రభుత్వం మార్పు ఏదో వాడు నాశనం చేశాడని పాపం వీళ్ళేదో ఇప్పుడు మనం అడగలేము వాళ్ళని, కానీ పాపం రాష్ట్రాన్ని బాగు చేస్తున్నారు కదా టీచర్లే వాళ్ళు. అంటే సైకలాజికల్గా వాళ్ళని కన్విన్స్ చేశారు కదా. రెండవది మహిళలకు సంబంధించినంత వరకు వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇప్పుడు నెల 1500 రూపాయలు రావాలి. ఏదో ఆడంతా నాశనం చేసిపోయాడు, లేదు బాగు చేస్తున్నారు కదా మనం ఇప్పుడు అడగడం ఏంటి, కానీ పాపం వాళ్ళని అనే స్థితిలో మహిళలు ఉన్నారు. అదే సందర్భంలో ఏదైతే బిల్లులకు సంబంధించినటువంటి బకాయిలు ఇట్లాంటి ఏదో నిదానంగా కడతారులేండి, పాపం ఆడు నాశనం చేసిపోయాడు వీళ్ళు కాపాడుతున్నారు కదా, ఇది ఆ వర్గంలోనూ ఉంది. ఇక్కడ మాత్రం సక్సెస్ అయింది ఒక రకంగా చాలా. ఇప్పుడు దీని మూలంగా ఈ ఏడాది అయితే ఏమి ఇవ్వట్లేదు జనానికి, అదంతా జగన్ వాళ్ళనే. తర్వాత ఏడాది ఒకటి ఇచ్చారనుకోండి మేము సంపద సృష్టించి ఇచ్చామని చెప్తారు, ఆ తర్వాత ఒకటి ఇచ్చారనుకోండి సంపద సృష్టించి ఇచ్చామని చెప్తారు. ఇక్కడ సంపదలో సృష్టి జగన్ టైంలో 55,000 కోట్ల రూపాయల ఆదాయం పెరిగిందని బడ్జెటే చెప్తోంది లెక్క. చంద్రబాబు టైంలో ఒక 50,000 55,000 పెరిగితే జగన్ టైంలోనే 55,000 కోట్ల రూపాయల ఆదాయం పెరిగింది. ఆదాయం పెరుగుదల అనేటటువంటిది ప్రతి ప్రభుత్వంలో జరుగుతూనే ఉంటుంది, తగ్గుదల అనేటటువంటిది కౌంట్ ఇక్కడ తగ్గలేదు. జగన్ టైంలో ఇంకా పెరిగింది, పెంచే శాతం చంద్రబాబు టైంతో పోల్చుకుంటే మాది ఎక్కువ అని వైసీపీ చెప్తుంది, వైసీపీకి మాది ఎక్కువ అని తెలుగుదేశం చెప్తుంది. ఫిగర్ పర్సంటేజ్ తెస్తే కనబడిపోతుంది అక్కడ. అందులో 2 ఏళ్ళు కరోనా టైంలో కూడా